నమస్కారం. నేను ఉగాది పండుగ రోజున మన వివాహ వ్యవస్థ మీద ఒక వీడియో చేశాను. దాన్ని అందరూ ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మనం ఒక వివాహాన్ని చేసినప్పుడు ఎంతో సంతోషంగా వరుడి తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా శుభలేఖలు పంచిపెట్టడం దగ్గర నుంచి వివాహం విందు ఏర్పాటు చేయడము, వివాహాన్ని ఎంతో ఘనంగా చేయడము, వివాహ వేదిక అలంకరణలు, వచ్చిన బంధువులకి సత్కారాలు ఎంతో ఘనంగా మనం చేస్తున్నామండి. వివాహం చేసినప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ కానీ నాకు ఎందుకో ఈ రోజుల్లో వివాహాన్ని నిలబెట్టుకోవడం దగ్గర కొంత మనం జాగ్రత్త తీసుకోవడం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తోచినటువంటి చిన్న విషయాన్ని నేను మీ అందరితో పంచుకోదలుచుకుంటున్నాను. ఈ రోజున ఎక్కువగా వివాహాలు విచ్ఛిన్నమై విడాకుల వరకు వెళుతున్నాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ కానీ భారతీయ సంస్కృతి కానీ ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిందండి. దానికి మనం పెద్దపీట వేశాం. అందులో ముఖ్యంగా మాతృదేవోభవ, తల్లికి మనం చాలా పెద్దపీట వేసిందండి మన సంస్కృతి. మన సంస్కృతి మహిళని కానీ ఒక స్త్రీని ఎక్కడా తక్కువ చేసి చూపించలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల ద్వారా కొన్ని ఎమోషన్స్ వల్ల స్త్రీలు అలా భావిస్తున్నారు. నేను దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పదలుచుకున్నాను. అయితే మనం ఇంత పెద్ద పీట వేసి మన్ని గౌరవించినటువంటి ఈ సమాజంలో ఒక మాతృదేవత తన కుమార్తె వివాహానికి విచ్ఛిన్నమవడానికి కారణమవుతుందని నేను విన్నప్పుడు నాకు చాలా ఆవేదన కలుగుతుందండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి పునాది ఒక స్త్రీ, ఒక మహిళ మాత్రమే తన కుటుంబాన్ని ముందుకు నడిపించగలదు. అది 100కి 100 నిజమైనటువంటి మాట. అష్టవర్షాత్ భవేత్ కన్యాం ఇమానీం తవ దాస్యామి అని మనం కన్యని దానం చేస్తున్నామండి. ఎవరికి? ఒక సమర్థుడైనటువంటి వరుని వెతికి అతని మంచి చెడ్డలు, కుటుంబపు అలవాట్లు, సమర్థత, ఆర్థిక పరిస్థితి, సంస్కారం ఇన్ని పరిశీలించిన తర్వాత మన అమ్మాయిని ఒక సంస్కారవంతమైనటువంటి వరుని చేతిలో మనం పెడుతున్నాం. ఎంత నిశ్చింతగా మనం ఉండొచ్చండి. కన్న తల్లిదండ్రులు, ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఎంతో ధన్యులండి. ఎన్నెన్నో తరాలకి పుణ్యం లభిస్తుందండి మనం కన్యాదానం చేయడం వల్ల. అయితే ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం ఏదైనా వస్తువు మనస్ఫూర్తిగా మనం ఇచ్చేసామండి, దానం చేసేసామండి, అలాంటప్పుడు దాని మీద మనకు ఎటువంటి హక్కు లేదు. ఎందుకు? మనం ఎన్నో పరిశీలించిన తర్వాత ఒక వరుని చేతిలో, అత్తవారి చేతిలో అమ్మాయిని వేదవిధిగా ధర్మబద్ధంగా అప్పగించేశాం. ఇంకా మనం ఎంత నిశ్చింతగా ఉండవచ్చండి అమ్మాయిని కన్న తల్లిదండ్రులు. సో మన బాధ్యత, అమ్మాయి బాధ్యత అంతా కూడా వరుడు భరిస్తాడు. తన భార్యని ఆయన ధర్మబద్ధంగా స్వీకరిస్తున్నాడు ఇంతమంది సాక్ష్యంగా. అందువలన అమ్మాయిని కల తల్లిదండ్రులు ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు. ఇక్కడ ఇమాని తవ దాస్యామి అని మనం అప్పచెప్తున్నాం కదండి అమ్మాయిని. దాస్యామి అంటే దాసి కాదండి. పోనీ దాసి అనుకున్నా సరే భగవంతుడు ఎప్పుడూ తన భక్తులకి దాసుడే, నిరంతరమైన దాసుడే. మనకి చరిత్రలో ఎన్నో తార్కాణాలు ఉన్నాయండి. భగవంతుడు భక్తునికి సేవ చేసినటువంటి తార్కాణాలు. అందువలన సో మనం అమ్మాయిని అబ్బాయి చేతిలో 100కి 100% బాధ్యతాయుతంగా అప్పచెప్పేస్తున్నాం. అమ్మాయి యొక్క బాధ్యతలు కానీ మంచి చెడ్డలు కానీ తన భర్త భరిస్తాడు. ఇది మన ధర్మశాస్త్రం ప్రకారం ఇది నిజం. అయితే ఇక్కడ అమ్మాయిని కన్నప్పుడు అమ్మాయిని కన్నది మొదలు మనం మాతృదేవత అయ్యాం కదండి. మరి మన అమ్మాయి మాతృదేవత కావాలనే కదా ఇంకొక కుటుంబానికి పంపిస్తున్నాము. ఇంకొక వంశాన్ని వర్ధి చేయడానికి మన అమ్మాయిని పంపిస్తున్నామండి. అక్కడ మన ప్రమేయం ఏమీ ఉండకూడదు. ఎందుకంటే మన అమ్మాయికి విద్యాబుద్ధులు నేర్పించాము, మంచి సంస్కారం నేర్పించాము, ఆర్థికంగా కూడా మనం అమ్మాయిని బలంగా తయారు చేశాము. అటువంటి సమర్థురాలైనటువంటి మన అమ్మాయిని మనం ఒక అబ్బాయి చేతిలో పెట్టాం. అటువంటప్పుడు మనం ఏ విషయంలో కూడా అమ్మాయి కొత్త సంసారంలో జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె భర్త చాలా సమర్థుడు. ఇంకొక విషయం, ఈ విషయంలో నేను ఒకటి స్పష్టం చేయదలిచాను. బాధ్యత, ప్రేమ ఈ రెండిటి మధ్య కొంచెం సమన్వయం కుదరడం కష్టమేనండి. అమ్మాయి తల్లికి తన కూతురి మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారం. దాన్ని ఎవరూ కాదనలేరు. మాతృప్రేమని ఎవరూ కాదనలేరండి. కానీ మనమంతా మాతృమూర్తులం కదండి. మనం ఎందుకు ఈ నింద భరించాలి? ఈరోజు హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎక్కువగా సంసారాలు తమ తల్లిదండ్రుల వల్లనే విచ్ఛిన్నమవుతున్నాయి. అమ్మాయిని కన్నా తల్లిదండ్రుల వల్ల సంసారం విచ్ఛిన్నమవడం ఏమిటండి? మనకి ఎంత పెద్ద పీట వేశారు.
మన భారతీయ సంస్కృతిలో కన్న తల్లికి చాలా పెద్ద పీట వేసి గౌరవించారండి. మనమేం ఇంత భరించవద్దు. అందుచేత నేను అందరినీ అభ్యర్థించేది ఏమిటంటే, అమ్మాయి ఇంటి పరిస్థితుల్ని మనం ఏమీ మార్చలేమండి. మనకి అవసరం లేదు. ఎందుకంటే వారి పద్ధతులు, వారి అలవాట్లు, వారి ఆర్థిక విధానాలు వేరే ఉండవచ్చు. మన అమ్మాయి చాలా సంస్కారవంతురాలు. అందుచేత మనం అమ్మాయిని ఒక 2-3 సంవత్సరాలు వారి ఇంటి పరిస్థితులు అవగాహన చేసుకుని, తన భర్తను అవగాహన చేసుకునేటట్లు మనం సమయం ఇద్దాం. ఒకవేళ పరిస్థితి ఏమైనా శృతిమించితే అప్పుడు ఆలోచిద్దామండి. ఎందుకంటే మనం అన్నీ ధర్మబద్ధంగా చేశాము, న్యాయబద్ధంగా చేశాము. ఒక సమర్థుడైనటువంటి వరుణ్ చేతిలో అమ్మాయిని పెట్టినప్పుడు మరి అమ్మాయి అక్కడ సుఖంగా సంసారం చేసుకోవాలి కదా, సుఖంగా తన కుటుంబాన్ని ముందుకు నడపాలి. ఆమె మాతృదేవత కావాలి. అంతేగాని తిరిగి మన ఇంటికి ఆమె వస్తే, ఆమె వచ్చినప్పుడు అక్కడ మనం ఓడిపోయినట్టే కదండి. మాతృదేవతని నేను అభ్యర్థించేది ఏమిటంటే, మనం ఓడిపోవద్దండి. ఈ భారతీయ కుటుంబ వ్యవస్థలో మనం ముందడుగు వేద్దాం. కుటుంబాన్ని మనం రక్షిద్దాం. ధర్మో రక్షతి రక్షితః. ఎప్పుడైతే మనం ధర్మాన్ని రక్షించామో, ధర్మాన్ని పాటించామో, తప్పకుండా అది మన కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్తుందని నేను భావిస్తున్నాను. నాతో మీరంతా అంగీకరిస్తారు.